డాక్టర్ రాజా ఆ కరుణతో కలిసి చాలా జాలీగా తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి తిరగడం నా కళ్ళతో నేను చూశాను. లే ముందు చెప్పేది నీకే. గెట్ అవుట్. నీకెలాగో ఒక అరగంట టైం ఉంది కదా, నన్ను కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్? సరే ఎక్కండి. అమృత, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. ఓ, ఏంటి అమృత, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏదో చిరాగ్గా కనిపిస్తున్నావు. పిచ్చి కుక్క కరవబోయింది. నీలాంటి శాంతమూర్తికి కూడా కోపం వచ్చింది అంటే ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చుంటుంది. ఏంటో చెప్పు. భార్గవి హాస్పిటల్కి వచ్చింది. ఏదైనా ప్రాబ్లం అంట? అందరికీ భార్గవి ప్రాబ్లం అవుతుంది గాని తనకేం ప్రాబ్లం రాదు. పాపి చిరాయువు అని పాపాలు చేసే వాళ్లకు ఏ రోగం రొస్టు ఉండవు. ఎప్పుడు లేంది ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అసలు భార్గవి ఏం మాట్లాడిందేంటి? ఏదో మాట్లాడిందిలేండి. తన గురించి పాతికేళ్లగా నేను చూస్తున్నాను. అంతకు ముందు నుంచి మీరు చూస్తున్నారు. ఎవరు బాగున్నా ఏడవటం, ఏదో ఒక రకంగా పచ్చని కాపురాల్లో నిప్పులు పోయటం, ఎవరైనా ఏడిస్తే నవ్వుకోవటం ఆ భార్గవికి అలవాటేగా. దారిని పోయే వాళ్ళని కావాలని కదిలించి కరవటం పిచ్చి కుక్కలకి అలవాటే కదండి. నా మీద అలాంటి ప్రయత్నమే చేయబోయింది. మూతి మీద వాత పెట్టినట్టుగా 4 తగిలించొచ్చాను. మరింకే అయిపోయింది కదా. ఆ విషయాల్ని అక్కడే వదిలేసి రావాలి కానీ ఇంకా ఫీల్ అవుతూ ఉంటావా? తప్పు కదూ. మనసెప్పుడు కడిగిన ముత్యంలా ఉంచుకోవాలి అమృత. భార్గవి లాంటి మరకలంటితే వెంటనే తుడిచేసుకోవాలి. ఒక్క నిమిషం అండి. హలో, సారీ అండి, నేను రావట్లేదు. లేదండి, అవుట్ ఆఫ్ ద సిటీ అంటే నాకు చాలా కష్టం. మీరేం అనుకోకండి. సిటీలో ఉంటే చెప్పండి, వస్తాను. నో ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేనే సబ్జెక్ట్స్ ఒప్పుకోలేను. ఎవరమృత? ముంబైలో మెడికల్ కాన్ఫరెన్స్ ఒకటి ఉందండి. 3 రోజులు అక్కడే ఉండాలట. కుదరదని చెప్పేశాను. అదేంటి, ఎందుకు కుదరదనో? ఎందుకేంటండి, 3 రోజుల పాటు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండగలనా? మన పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా నేను మీకు దూరంగా ఉన్నానా? అందుకే వెళ్ళట్లేదు. ఏంటి అమృత ఇది? నువ్వెంత పెద్ద డాక్టర్వి, నీకు ఎంత పెద్ద పేరుంటే వాళ్ళు నిన్ను కాన్ఫరెన్స్కి పిలుస్తారు చెప్పు. అలాంటిది ఇంత చిన్న కారణంతో రానని చెప్పడం బాగుండదు అమృత. డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు
చిన్న చిన్న కారణాల కోసం ముఖ్యమైన మీటింగ్లు కాన్ఫరెన్స్లు వదులుకోకూడదు. మీకు దూరంగా 3 రోజులు ఉండటం చిన్న విషయమా? మీ దృష్టిలో అది చిన్న విషయం కావచ్చేమోనండి, కానీ నాకు మాత్రం చాలా కష్టమైన విషయం అండి. పొద్దున్నే లేచి మీ నవ్వు చూడాలి, అమృత అని ఆప్యాయంగా పలకరించే మీ పిలుపు వినాలి, మీతో కలిసి కాఫీ తాగాలి, మీతో కబుర్లు చెప్పాలి. నా జీవితంలో చాలా విలువైన క్షణాలు ఇవేనండి. వీటిని నేనెప్పటికీ దూరం చేసుకోలేను. అమృత, ఏమండి, మీకు నిజం చెప్పునా? ఉమ్, మీరు నాకు కనిపించకపోయినా, నాతో మాట్లాడకపోయినా ప్రపంచమంతా ఆగిపోయినట్లు అనిపిస్తుందండి. ఎక్కడి దాకో ఎందుకు, ఎవరైనా మీతో ఎక్కువసేపు మాట్లాడినా నేను కొంచెం పొసెసివ్ గా ఫీల్ అవుతాను. ఏంటి అమృత, సిల్లీగా అనిపించట్లేదు? సీరియస్ గా చెప్తున్నానండి. నేను మీ మీద పెంచుకున్న ప్రేమ అలాంటిది. చూడమృత, ప్రేమ అనేది మన భవిష్యత్తుకి ఆటంకం కాకూడదు. అభిమానం అనేది మన ఎదుగుదలని ఆపకూడదు. ఒక డాక్టర్గా నీ అవసరం అక్కడ చాలా ఉంది. నా అమృత సేవలు ఈ ప్రపంచానికి చాలా అవసరం. అందరూ నీ గురించి గొప్పగా చెప్తుంటే నీ భర్తగా నాకు చాలా గర్వంగా ఉంటుంది అమృత. 3 రోజులే కదా, కాదనకుండా వెళ్ళిరా. నాకు ఖాళీ ఉంటే నేనే నీకు తోడుగా వచ్చేవాడిని, బట్ నాకు ఇక్కడ వర్క్ ఉంది, నీకు తెలుసు కదా. అందుకే నా మాట విని నువ్వు కాన్ఫరెన్స్కి వెళ్ళు. కమాన్, ఫోన్ చేసి వస్తున్నానని వాళ్ళకి చెప్పు. సరే అండి. గుడ్. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పనుండి బయటికి వెళ్ళొస్తున్నాను. ఏ ఎందుకు? ఎందుకా? అసలు నువ్వు ఏ పని మీద వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, ఇవి ఏమైనా గుర్తున్నాయా నీకు? ఇంకా అర్థం కాలేదా? నువ్వు లక్ష్మిని తీసుకుని వెళ్ళావన్న విషయం గుర్తుందా? అవును కదూ, మర్చిపోయాను రా. పాపం తను అక్కడే వదిలేసి వచ్చాను. వెళ్ళి తీసుకొస్తానుండు. అవసరం లేదు. లక్ష్మి, నువ్వు వచ్చేసావా? ఎలా వచ్చావు? 2 కాళ్ళతో నడిచి. ఎందుకు? ఆటోలో రావచ్చు కదా. అనవసరంగా అంత దూరం సరుకులు మోసుకుంటూ నడుచుకుంటూ వచ్చావా? ఎందుకు అంత కష్టం? అంత కష్టం అనుకునేవాడివి నన్ను అక్కడ అలా వదిలేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయావే, అప్పుడు గుర్తులేదా? పండునెందుకు చూస్తున్నావు? నన్ను చూడు. ఏ, నీకు నేను అంత బరువైపోయానా? లేక నీ కార్లో ఎక్కడానికి కూడా నేను పనికిరానా? ఏంటి లక్ష్మి, ఏంటా మాటలు? మరి నన్నెందుకు అలా వదిలేసిపోయావు? ఇంటికి వచ్చేంత వరకు కూడా నన్ను అక్కడ వదిలేసి వచ్చిన విషయం గుర్తులేదు కదా? పిచ్చిదానిలాగా నేను అక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి? అంటే లక్ష్మి, అసలు ఏం జరిగిందంటే? ఏంట్రా చిన్న, ఇలా చేయడం తప్పు కదా. పాపం లక్ష్మి చూడు ఎంత ఫీల్ అవుతుందో. వెళ్తే వెళ్ళావు, ఒక్కడివి వెళ్ళావా? ఆ వసూతో పాటు వెళ్ళావు. రే పండు, ఎందుకు పండు మీద కోపం? నువ్వు బస్సుతో వెళ్ళడం నేను చూశాను. నిన్ను అన్నేసి మాటలన్న ఆ అమ్మాయిని తీసుకుని నీ దారిలో నువ్వు వెళ్ళిపోయావు. అసలు ఆ అమ్మాయి ఎన్ని మాటలన్నా దులిపేసుకుని పోవాలని నీకెలా అనిపించింది?
అసలు నీతో ఒక మనిషి వచ్చిందన్న ఆలోచన నీకుందా? ఆ, అంటే మర్చిపోయాను. అవునులే, గుర్తుంచుకోదగిన మనిషిని కాదు కదా. అది కాదు లక్ష్మి. నీ ఇష్టం చిన్న, నువ్విలా ఉండాలి అనడానికి నేనెవర్ని? కానీ ఇంకొకసారి నన్ను మాత్రం బయటికి తీసుకెళ్ళొద్దు. ఒకవేళ తీసుకువెళ్ళినా నా కోసం వెయిట్ చేస్తాను అని మాత్రం చెప్పొద్దు. ఎలాగో నీ పనులు నీకుంటాయి, నీకు అవసరమైన వాళ్ళు నీకుంటారు. నువ్వు వాళ్ళతోనే వెళ్ళు, కానీ నన్ను మాత్రం వెయిట్ చేయించుకు. లక్ష్మి, లక్ష్మి, ఫీల్ అవ్వకరా. ఇంకోసారి ఇద్దరితో కలిసి బయటికి వెళ్ళకు. 2 స్టీరింగ్లుంటే బండి నడపడం కష్టం. నేను తనాలా? లక్ష్మి కోపంగా ఉందని ముందే చెప్పొచ్చు కదా. నా మాటలు వినే పరిస్థితుల్లో ఉన్నావరా నువ్వు? అయినా లక్ష్మిని అలా ఎలా మర్చిపోయావురా? ఏమరా, నాకు మాత్రం ఏం తెలుసు. 10 నిమిషాల్లో వద్దామని వెళ్ళాను. వెళ్ళినందుకు ఏమైందో చూసావుగా. అయినా లక్ష్మి అంత ఫీల్ అయిందేంట్రా? అది నీ మీద తను పెంచుకున్న అభిమానం బాబు. అది సరే గాని, ఇంతకీ ఆ క్యాండిడేట్ సంగతి ఏంటి? ఏమంటుందేంటి? ఏమరా, ఎంత కాదనుకున్నా తనతో మాట్లాడాలనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే టైమే తెలీదు. అందుకేగా ఇప్పుడు లక్ష్మి చేతి తిట్లు తిన్నావు. ఎందుకైనా మంచిది, ఈసారి ఇద్దరికి తెలిసేలా ఇలాంటి ప్లాన్ చేయకు. తేడాలొస్తే నీ పని అప్పడమే. హలో, చెప్పమృత. ఫ్లైట్ బుక్ చేశారు. నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదండి, నా వల్ల కాదు. 3 రోజులు ఎంతలో తిరిగి వస్తాయి అమృత? కాన్ఫరెన్స్ అయిపోగానే ఏ ఫ్లైట్ దొరికితే దానికి వచ్చేసి. ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరు. మరి మీరు ఇంకా రాలేదు? నేనా? నేను చిన్న పని మీద సైట్కి వెళ్తున్నాను. కార్ ఇంట్లోనే ఉందిగా, అందులో వెళ్ళు. ఏం అవసరం లేదు, మీరు రాకుండా నేను వెళ్ళను. అమృత, మరీ చిన్నపిల్లవైపోతున్నావు. నీకంటే అనునయం. సర్లే, ఓ 10 నిమిషాల్లో వస్తాను, రెడీగా ఉండు. అలాగే. ఏమైంది దీనికి? క్షణంగా అయిపోతుంది. రాజు గారు. ఓ, మీరా? కార్ ఏదో ట్రబుల్ ఇచ్చిందండి, అర్జెంట్గా వెళ్ళాలి. ఇక్కడెక్కడా మెకానిక్ దొరికేలా లేడు. టైం పడుతుందని
నేనే ట్రై చేస్తున్నాను. ఓ అవును, మీరెక్కడికి బయలుదేరారు? ఆ, ఈ పక్కనే పేషెంట్ ఒకరుంటే హోమ్ విజిట్ కి వెళ్ళేసి వస్తున్నాను. ఓ అమ్మయ్యా, బెల్ట్ కొంచెం లూజ్ అయింది, అందుకే ఆగిపోయినట్లుంది. ఏంటండి అలా చూస్తున్నారు? ఆ, చేతి మీద ఆ పచ్చబొట్టు ఇది నా భార్య చందు పేరండి. నా భార్య జ్ఞాపకంగా నాకు మిగిలింది ఇదొక్కటే. తనే పోయాక ఆ పచ్చబొట్టు మాత్రం ఎందుకండి? పదే పదే తన ఉనికిని మీకు గుర్తు చేస్తూ మీ చేతి మీద కనిపిస్తూ ఉంటుంది. మీ మనసుని గాయపరుస్తూ ఉంటుంది. మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తూ ఉంటుంది. అలాంటి గుర్తులు చెరిపేసుకోవాలి కానీ జ్ఞాపకాలుగా దాచుకోవడం ఎందుకండి? ఎంత ఈజీగా చెప్పారు కరుణ గారు. నేను ఒక విషయం సూటిగా అడుగుతాను, చెప్పండి. మీరు జీవితంలో ఎవరినైనా ప్రేమించారా? నిజంగానే ప్రేమించుండుంటే, ప్రేమ విలువ తెలిస్తే ఇలా మాట్లాడేవారు కాదేమో. కానీ నేను ప్రేమించానండి. నా భార్యని ప్రేమించాను. నా చందు నన్ను ఇంకా గాఢంగా ప్రేమించింది. నాకంటే ముందు ఈ పచ్చబొట్టు తన చేతి మీద వేయించుకుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకే నొప్పి తెలీదండి. చూడండి ఎంత బాగుందో. సూదులతో గుచ్చుతుంటే వచ్చే నొప్పిని కూడా నన్ను చూస్తూ ఆనందంగా భరించింది. నా చందు కోసం నేను ఈ పచ్చపొట్టు వేయించుకున్నాను. మనం చచ్చిపోయేంత వరకు మనతోనే ఈ పచ్చబొట్టు ఉండిపోవాలి, నరనరాల్లోకి మన ప్రేమ ఇంకిపోవాలి అని ఆ రోజు నా చందు అన్న మాటలు ఇంకా నా చెవులో మారుమ్రోగుతున్నాయి కరుణ గారు. ఆ రోజు చందు చెప్పిందే నిజం. మనం పోయినా మన గుర్తులు శాశ్వతంగా ఉండిపోతాయి అనేది. ఇదిగో తను పోయినా తన ప్రేమకి గుర్తు నా చేతి మీద శాశ్వతంగా ఉండిపోయింది. నా ఊపిరి ఉన్నంత వరకు ఇది నాతోనే ఉండిపోతుంది. కానీ ఆ పేరును చూసిన ప్రతిసారి
మీరు పోగొట్టుకున్న మనిషి మీకు గుర్తొచ్చి మీకు ఇబ్బంది అనిపించదా? చందు జ్ఞాపకాలు నాకు ఇబ్బంది కాదండి. బ్రతకడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్. నేనెప్పుడూ బాగుండాలనే నా చందు కోరుకునేది. మీ నవ్వులో నేను బ్రతుకుంటానండి అని నాతో ఎప్పుడూ అంటూ ఉండేది. ఈ పచ్చబొట్టు చూసిన ప్రతిసారి నాకు తన మాటలే గుర్తొస్తాయి. నా చందుని బ్రతికించుకోవడం కోసం నేనెప్పుడు నా చిరునవ్వు చెదిరిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. కొన్ని స్మృతులు మనుషుల్ని నడిపిస్తాయండి. బహుశా అవి మీకు అర్థం కావాలండి. మీకే కాదులేండి, ఈ ప్రపంచంలో చాలా మందికి ప్రేమ గురించి తెలీదు, అర్థం కాదు కూడా. ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా ప్రేమకు నిర్వచనం ప్రేమించిన వాళ్ళకి తప్ప మరొకరికి అర్థం కాదు. నేను వస్తానండి.